ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక దుఃఖము కలుగును అని వ్రాయబడింది. ప్రాక్టికల్గా చూస్తే మనం నిజంగా ప్రాక్టికల్గా చూస్తే ఇక్కడ ఇది వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. ఎందుకంటే విద్య ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ పొజిషన్స్ వస్తాయి, అంతే కదా. ఎక్కువ చదువు ఉంటే మరి మనకు జాబ్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ కూడా హైలో ఉంటుంది కదా. మరి ఎందుకని బైబిల్లో దేవుడు ఈ విధంగా అధిక విద్య సంపాదించిన వానికి అధిక దుఃఖం కలుగును అని ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2 మాటల్లో చెప్పేస్తాను. అధిక విద్య ఉందనుకోండి, అధిక విద్య ద్వారా వచ్చేటువంటి బాధ్యతలు కూడా అలానే ఉంటాయి. సో ఆ బాధ్యతలు నెరవేర్చడంలో వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడం వలన మరి తమ ఆత్మకు కావాల్సినటువంటి రక్షణ ఏదైతే ఉందో దాన్ని వారు వెతికే ప్రయత్నం చేయలేరు. ఎందుకంటే ఆ సమయం అనేది వారికి దొరకదు. మరి అది వారికి శోకం లాంటిదే కదా, మరి వారికి అది దుఃఖం లాంటిదే కదా. ఇంకొకటి చూస్తే మనము ధనము ఎక్కువ ఉండి చదువు ఎక్కువ ఉండే వాళ్ళు ఏవైనా ఆత్మీయ విషయాలు మనం వారికి చెబితే వారు పట్టించుకోరు, వినిపించుకోరు. అది కూడా వారికి మైనసే కదా. సో ఒక సామెత విన్నాను నేను, ఏంటంటే విద్య ఎక్కువయ్యి బాగా చదువుకున్నాడంట, విద్య ఎక్కువయ్యి కాకరకాయని కాస్త కీకరకాయ అన్నాడంట. సో ఇలా ఉంటుందన్నమాట సామెత. లాగే మనుషులు కూడా ఉంటారు. సో విద్య ఎక్కువైపోతే ఏమవుతుంది? అధిక దుఃఖం కలుగుతుంది. కానీ నేను ఒకటి చెప్తాను, ఈ లోకపరమైనటువంటి జ్ఞానము మనం సంపాదించుకుంటే ఈ లోకం వాటికే అది అవసరం అవుతుంది. కానీ మన పౌరసత్వం ఇక్కడ కాదు, మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. కాబట్టి మనము పరలోకంలో రేపు నివసించాలి అంటే అక్కడ జ్ఞానం మనము నేర్చుకోవాలి. అందుకే బైబిల్లో ఉంటుంది కదా, మనము ఆత్మ సంబంధమైతే పైనున్న వాటినే వెతుకుతాము కానీ కిందున్న వాటిని వెదకమంట. మరి పైనున్న వాటినే వెతికి మరి దేవుని కొరకు మనము ఇక్కడ కూడా బ్రతికి, అంటే ఈ లోకపరమైనటువంటి జ్ఞానం కూడా సంపాదించాలి. కానీ దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వలన మనం పైనున్న వాటిని వెతకడం మర్చిపోతున్నామని మరొకసారి ప్రసంగి 1వ అధ్యాయం 18వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో నేను కూడా మీతో కలిసి మరి మీ విన్నపం కోసం దేవుని దగ్గర మొరపెట్టడానికి, మరి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి నాకు కూడా వీలుగా ఉంటుంది. మీ కొరకు ప్రార్థన చేయడానికి ఖచ్చితంగా నేను రెడీగా ఉంటాను. మీ ప్రార్థన అవసరతలు తెలియజేయగలరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు చిత్తం అయితే మరొకసారి కలుద్దాము.